హృదయ స్పందన స్పందన న్యూస్కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లిలో ఈ నెల 16వ తేదీన జరగనున్న రథసప్తమికి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ తమీం అన్సారీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులతో మాట్లాడుతూ భక్తులకు ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులు ఆలయానికి అధికంగా రానున్న దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యాన్ని, మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొబైల్ మరుగుదొడ్ల సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని అన్నారు. ఆలయ పరిసరాల్లో పూర్తి స్థాయి పారిశుద్ధ్య నిర్వహణ చేపడతామని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తానని అన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఉన్న తూర్పు కాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీలో చేర్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం 0 అవర్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జాబితాలో బీసీల్లో ఉన్న 5 ఉపకులాలు కేంద్రానికి సంబంధించిన ఓబీసీ జాబితాలో చోటు దక్కకపోవడంతో అన్ని విధాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాలకు చెందిన వారు ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర వెనుకబడిన వర్గాలు సామాజిక న్యాయ శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాల్సి ఉందని అన్నారు. తూర్పు కాపు, కళింగ వైశ్య, శిష్టకరణ, సొండి, అరవ కులాలను ఓబీసీలో చేర్చాలని 2015 నుండి డిమాండ్ చేస్తున్నామని ఎంపీ గుర్తు చేశారు. జాతీయ వెనుకబడిన వర్గాల కమిషన్ చైర్మన్ గంగారాం అహీర్ను కలిసి వినతులు సైతం అందించామని అన్నారు. దీనిపై ఆయన స్పందించి 2023 సెప్టెంబర్లో ఆయా సంఘాల నాయకుల సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేశారని తెలిపారు. అయితే నెలలు గడుస్తున్నా ఓబీసీ అంశం అమలులో జాప్యం కావడంపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహించి 5 ఉపకులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని విన్నవించారు. Are Turpu Kapu, Sistakarna, Sondi, Kalinga Vaishya and Arvala communities, sir. Ever since I have become the member of parliament, I have been trying to get this done, and 2015 for this very issue with the representatives from these communities, I met the Prime Minister also, and on numerous occasions Minister for Social Justice and Empowerment, and also the National Commission for Backward Classes also, sir. Ever since the formation of Mandal Commission in 1979, all these 5 communities have been fighting for the right to be included in the central OBC list, sir. Because if you look at their situation right now also, 8 out of 10 families in these communities are still reeling under poverty, sir, and every day have to face very difficult challenges to compete in the society equally with other communities in their society, sir. And especially after the continuous pursuing, sir, on 13th September 2023, under the chairmanship of Gangaram Ahirji, who is the chairman for NCBC, he has conducted a public hearing in Delhi, sir. All the representatives from these communities, they have come to Delhi. They have clearly explained their status. They have explained the position that they are in right now, and the NCBC has also reacted positively, and whatever necessary information was supposed to come from the state government, that has also been submitted to the NCBC, sir, which has positively taken this appeal of being included in the central OBC list and forwarded it to the Social Justice and Empowerment Ministry, sir. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ద్వారపు రెడ్డి లక్ష్మి వెంకట రమేష్ బాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో అన్నవరం ఆలయ ఏఈఓగా 3 ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. పదోన్నతితో కూడిన బదిలీలపై అరసవెల్లి ఆలయానికి ఈవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆలయ విశిష్టతను, రథసప్తమి వేడుకల నిర్వహణ గురించి వివరించారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి స్వామివారి నిజరూప చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదోన్నతి లభించడం ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులుగానే భావిస్తున్నానని, ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని అన్నారు. రథసప్తమి వేడుకలను చిత్తశుద్ధితో నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఆలయ సిబ్బందితో సమన్వయం చేసుకొని ఉత్సవాల నిర్వహణ చేపడతామని అన్నారు. ఈరోజు నాకు డిప్యూటీ కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మా కమిషనర్ గారు, మినిస్టర్ గారు. ఈరోజు ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి డిప్యూటీ కమిషనర్ మరియు ఈఓ కింద ఛార్జ్ తీసుకున్నాను.
జాయిన్ అయిన వెంటనే మాకు పెద్ద టాస్క్ రేపు 16వ తారీఖున వచ్చేటువంటి రథసప్తమి కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గారు మరియు అర్చక స్వాములు అలాగే మా సిబ్బంది అందరితోటి అలాగే మీడియా మిత్రులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి నా శాశక్తుల ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో నేను కూడా 35 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ప్రీవియస్లీ ఐ వాజ్ వర్క్డ్ యాజ్ డిప్యూటీ కమిషనర్ అండ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆల్సో. అందుకని నాకు పెద్ద ఈజీగానే ఉంటుంది. కాకపోతే టెంపుల్స్లో నేను ఎప్పుడూ చేయలేదు, అంతా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లోనే చేశాను. ఇది ఫస్ట్ టైం నాకు ఈ టెంపుల్ డ్యూటీ అయినప్పటికీ మాకున్నటువంటి అపారమైన అనుభవంతో అలాగే మా కమిషనర్ గారు మంత్రి గారు సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు స్థానిక మంత్రివర్యులు అందరినీ కలుపుకొని అలాగే రెవెన్యూ పీపుల్స్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు సమయంలో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చన జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానంలో గురువారం ఉదయం 8:30 ఆలయ వేద పండితులు అర్చకులు మాస శివరాత్రి మహాపర్వం శివ పంచాయతన సహిత మహాలింగార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ బడ్జెట్ అంచనాలు కొండంత ఖర్చులు పిసిరంత మాదిరిగా ఉందని శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కోన రవికుమార్ ఘాటుగా విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 13,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటును 44,000 కోట్లకు 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదే అని ఎద్దేవా చేశారు. పన్నుల బాధుడు తప్ప బడ్జెట్లో కొత్త అంశాలు ఏవీ లేవు అని వైఎస్ఆర్సీపీ హయాంలో ఏపీలో రెట్టింపు అప్పులు అయ్యావని అన్నారు. 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్ల అప్పు అని తెలిపారు. పేరుకే బీసీ సంక్షేమం అని సబ్ ప్లాన్ నిధులు 75,000 కోట్ల రూపాయలు దారి మళ్లింపు చేశారని 30 పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ రెడ్డి సర్కార్దేనని కోన రవికుమార్ మండిపడ్డారు. ఈ నెల 9వ తేదీన డీవార్మింగ్ డేను జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలల్లోనూ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి తెలిపారు. విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు తప్పనిసరిగా నవలించి తినిపించాలని పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో 1 నుండి 2 ఏళ్ల చిన్నారులకు సగం మాత్ర, 3 నుండి 19 ఏళ్ల వరకు గల విద్యార్థులతో పాటు పాఠశాలలకు వెళ్ళని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలు వేయించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి ఒక మాత్రను వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో నమిలి తినిపించనున్నారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి చేతులు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సిపి శ్రీదేవి, డెమో రమణమూర్తి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్, మేనేజర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ విరాళంగా 1 లక్ష రూపాయల చెక్కును ఈవో రమేష్ బాబుకు అందజేశారు. డాక్టర్ దానేటి శ్రీధర్ ఆలయానికి చేరుకొని గురువారం ముందుగా సూర్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవోగా బాధ్యతలు చేపట్టిన రమేష్ బాబుని కలిసి అభినందనలు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీధర్ను వేద మంత్రాలతో ఆశీర్వదించి స్వామివారి నిజరూప చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా దానేటి శ్రీధర్ మాట్లాడుతూ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి దేశంలోనే ప్రసిద్ధి ప్రఖ్యాతి ఉందని అన్నారు. ఈ నెల 16వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రథసప్తమి వేడుకల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా ప్రజల సహకారంతో శ్రీకాకుళం జిల్లాలో సైతం అధునాతనమైన వైద్య సదుపాయాలను కల్పించేందుకు విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు తెలిపారు. భావితరాల భవిష్యత్ కోసం స్వచ్ఛమైన రాజకీయాల కోసం త్వరలోనే మీ ముందుకు వస్తానని అన్నారు. రాబోయే రథసప్తమి శుభాకాంక్షలు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు మన అరసవల్లి
దేవుని దర్శించుకోవడానికి వస్తున్నారు రథసప్తమి టైంలో. వాళ్ళకి కొన్ని అవసరాల కోసం దేవుడి తాలూకా ఆర్గనైజేషన్కి, ట్రస్ట్కి 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి, రథసప్తమి తాలూకా పర్యవేక్షణ ప్రాపర్గా జరగాలని చెప్పి వచ్చే భక్తులు ఎవరికి కూడా ఏ ప్రాబ్లం జరగకుండా ఉండడం కోసం నా ప్రయత్నంగా 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడానికి ఈరోజు వచ్చాను ఇక్కడికి. ఈ పంచభూతాలు ఏవైతే జీవితంకి అవసరమో ఈ పంచభూతాల్ని నిర్ణయించేదే పొలిటీషియన్స్. ఆ పొలిటీషియన్స్గా చదువుకోని వాళ్ళు, సమాజం మీద ఆలోచన లేని వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని సేవ్ చేయాలి, రక్షించాలని అనుకునే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ చేతుల్లోకి ఈరోజు వెళ్తుంది కనుక అది ప్రజాస్వామ్యానికి ముప్పు గనక నేటి తరాల వాళ్ళకి, భావితరాల వారికి చాలా అవసరాలు ఉన్నాయి కనుక మంచి పొలిటీషియన్స్ని ఎంచుకోవాలి గనక తప్పకుండా మంచి పొలిటీషియన్ ఎంచుకోమని చెప్పి ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామి ప్రాంగణంలో కొత్తగా ఎన్రోల్ అయ్యే ఓటర్లకి, విద్యావంతులకి, చదువుకున్న వారికి, తటస్థులకి, సామాన్య మానవులకి, రైతులకి, పోలీసులకి, లాయర్లకి, డాక్టర్లకి, ఇంజనీర్లకి, సైంటిస్టులకి, ప్రతి ఒక్కరు కూలి పని చేసే వాడికి కూడా ఈరోజు నేను అభ్యర్థిస్తున్నా, మంచి నాయకుడిని ఎన్నుకొని మంచి రాజకీయాలను ఆహ్వానించండి. అందరికీ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకూడదని, అలా ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం ట్రాఫిక్ సిఐ అవతారం తెలిపారు. గురువారం కాలేజీ రోడ్డులోని పండ్ల షాపులు, శివజ్యోతి మెస్, వేణుగోపాల హాస్పిటల్ వద్ద రోడ్డుపై ఉన్న షాపులు యజమానులను పిలిపించి సిఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రాను రాను పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికమవుతుందని, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదని, అలా కలిగిస్తే మాత్రం ఎన్నో ఏళ్ల నుండి ఉన్న షాపుల్ని తొలగించే పరిస్థితి వస్తుందని అన్నారు. జీవన భృతి కోసం పెట్టుకున్న షాపులు ట్రాఫిక్కు అడ్డు కాకూడదని, ఇబ్బంది కలిగిస్తే మాత్రం తొలగించడం జరుగుతుందని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడతామని అందరూ సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాధికార సంక్రమణ ఓటు ద్వారానే జరుగుతుందని, అందువల్లే ఓటు విలువని వెలకట్టలేము అన్న భావన తమకుందని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటు ద్వారా అధికారాన్ని దక్కించుకునే విధానం ఇటీవల అవినీతి పరుల ఆటగా మారిందని, అటువంటి ఆటకి స్వస్తి పలికే ప్రయత్నం జరగాలని అన్నారు. ప్రజల చైతన్యంతో ముందుకు పోవడమే అని, సరైన సమయంలో సరైన చర్య తీసుకోకపోతే రాజకీయాలు వ్యాపార కేంద్రాలుగా మారి అక్రమార్జనానికి నిలయాలుగా మారతాయని, వీటిలో భాగంగా ఇటీవల క్విడ్ ప్రోకో, క్రోని క్యాపిటలిజం పడగలెత్తి బుసకొడుతున్నాయని పేర్కొన్నారు. వీటిని తక్షణమే అర్థం చేసుకొని నిలువరించకపోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని తెలియజేశారు. హెచ్చెర్ల మండలం భగీరథపురంలో గురువారం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు పర్యటించారు. గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన యువ నాయకుడు మజ్జి మురళీమోహన్ గ్రామస్తులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఓటు వేయాలని వారికి సూచించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని, ప్రత్యేక హోదా కోసం ఈ రెండు పార్టీలు ఏమీ చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇప్పటికే అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారని ప్రజలకు వివరించారు. రానున్న సాధారణ ఎన్నికలను పండుగ వాతావరణంలో పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో 32వ వారపు సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగ సన్నద్ధతను తెలిపేందుకు ప్రతి వారం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ జరపకుండా ఉండడం, ఓటింగ్ శాతాన్ని పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, వెబ్ కాస్టింగ్, పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం కోసం ప్రణాళికలు పూర్తి చేశామని వివరించారు. స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కోసం కేటాయించిన కేంద్రాన్ని తనిఖీ చేశామని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. తొలుత ఆయన ఆయా రాజకీయాల పార్టీల ప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ నామినేషన్లకు చివరి రోజు వరకు ఓటరు జాబితాలో చేర్పులు, మార్పుల కోసం అవకాశం ఉందని, ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత మాత్రం తొలగింపు ప్రక్రియ నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఓటరు సహాయం కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుందని, రాజకీయ
రాజకీయ పార్టీలు లిఖితపూర్వకంగా లేదా ఫోన్ ద్వారా ఏమైనా సలహాలు, ఫిర్యాదులు ఇవ్వదలుచుకుంటే వారి కోసం ప్రత్యేకంగా ఈమెయిల్ ఐడిని, ప్రత్యేక ఫోన్ నంబర్లు కేటాయిస్తామని, వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి జేవీఎస్ రామ్మోహన్ రావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేటలోని ఉపకారాగారంను డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాస్ నాయుడు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముద్దాయిలతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి వయసు తదితర వివరములు అడిగి తెలుసుకున్నారు. మైనర్లను, పెద్దలను ఉంచే కారాగారంలో నిర్బంధించబడరాదని, మైనర్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే హోములలో ఉంచాలని జైలు సిబ్బందికి సూచించారు. ఖైదీలకు ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని పెట్టుకునే పరిస్థితి లేనప్పుడు న్యాయవాది నియమించి ఉచితంగా వారి కేసు న్యాయ సేవాధికార సంస్థలు నడిపిస్తుందని తెలిపారు. అవసరమైన వారు తనతో చెప్పొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సన్నపేట ఉపకారాగారం పర్యవేక్షణ అధికారి వినయ్ కుమార్, జైలు సిబ్బంది ఉన్నారు. ఈ నెల 16వ తేదీన రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి వచ్చే బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు, సభ్యులు గొండు సీతారాములు ఆదేశాలు జారీ చేశారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా అరసవల్లి దేవస్థానం ప్రాంగణంలో రథసప్తమి వేడుకల్లో పిల్లలకు కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాలపై దేవస్థానం అధికారులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కమిషన్ చైర్పర్సన్ అప్పారావు, సభ్యులు సీతారాములు దేవస్థానం అధికారుల నుండి చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీలు అమలు చేస్తున్నారా, గత ఏడాది నిర్వహించిన రథసప్తమికి సుమారు ఎంతమంది బాలులు హాజరై ఉంటారన్న అధికారిక, అనధికారిక లెక్కలు కలిగి ఉన్నారా వంటి విషయాలను తెలుసుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమర్థవంతమైన సదుపాయాలు కల్పనలు, చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుందని మీడియాకు తెలిపారు. ఈ ఉత్సవాల్లో బాలల హక్కుల పరిరక్షణకు విఘాతం కల్పించే ఆయా శాఖల అధికారులపై వివిధ క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ యు శ్రీలక్ష్మి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్లు న్యాయపరమైన డిమాండ్లలో పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం అవ్వడం చాలా ఆనందంగా ఉందని శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు గుండు శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు రాజీ లేని పోరాటాలు చేస్తామని ఆయన తెలిపారు. ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం అని పేర్కొన్నారు. అసెంబ్లీ గేటు ముందు, అలాగే మందడం గ్రామ సెంటర్లో, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లో, ఉయ్యూరులోని రాజేంద్ర ప్రసాద్ నివాసం వద్ద, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద నిరసనలు చేపట్టామని, ఇలా 5 ప్రదేశాల్లో వందలాది మంది సర్పంచ్లు పోలీసుల అక్రమ అరెస్టును దాటుకొని చలో అసెంబ్లీ విజయవంతం చేయడం హర్షదాయకమని అన్నారు. సరే, అది ఆంధ్రానా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు అసెంబ్లీ గేటు వద్దకు వెళ్లి నిరసన తెలియజేసిన మొట్టమొదటి సంఘం తమ సర్పంచ్ల సంఘం అని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలీసులతో 2 రోజుల ముందే హౌస్ అరెస్టులు చేయించిన సర్పంచ్ల ఉద్యమ స్ఫూర్తి ముందు అవి నిలవలేవని పేర్కొన్నారు. మలిదశ ఉద్యమంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం మొదటిది మాత్రమేనని, ముందు జగన్ ప్రభుత్వానికి సర్పంచ్ల తడాకా ఏంటో చూపిస్తామని అన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో విజయవంతం చేసిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో చిన్నారులకు అందుతున్న వైద్యంపై వివరాలను సేకరించేందుకు గాను గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఆసుపత్రి ప్రాంగణంలో చిన్నపిల్లల వైద్య నిపుణులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు పిల్లల వార్డులను కేసలి అప్పారావు ఆయన బృందం సందర్శించారు. అక్కడ చిన్నారులు తల్లిదండ్రులతోనూ వైద్యుల నుండి సమాచారం సేకరించారు. అనంతరం అప్పారావు, సీతారాములు ఇక్కడ వైద్యుల నుండి గత 2 ఏళ్లుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన వారి వివరాలు, బ్రెయిన్ ఫీవర్ డెత్, బాలల వివరాలు, వంశపారపర్యంగా ఎదురవుతున్న వ్యాధులు, అందిస్తున్న చికిత్సలపై ఆరా తీశారు. ఎంజైమ్స్ లోపంతో సంభవించే 16 రకాల గౌచర్స్, స్టోరేజ్ డిసీజ్తో సరైన సమయంలో వైద్యం అందక కిడ్నీ, గుండె, లివర్, మెదడు వంటి వ్యాధులతో మరణించిన బాలులు ఎంతమంది నమోదు
అయి ఉన్నారు. 0 నుండి 10 ఏళ్లలోపు ఇన్సులిన్ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారి యోగక్షేమాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర వివరాలను సేకరించారు. పోక్సో కేసుల్లో బాలికలకు నిర్వహించే వైద్య పరీక్షలకు ప్రత్యేక గదులు, పడకలు ఏర్పాటు చేశారా? పిల్లల బర్త్ సర్టిఫికేట్లలో తప్పులు దొర్లితే సరిదిద్దేందుకు వినియోగిస్తున్న ప్రక్రియపై ఆరా తీశారు. అనంతరం అప్పారావు, సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రంలోని బాలల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో సమీక్షలు చేపట్టి గమనించిన లోటుపాట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లాల ఉన్నతాధికారులకు వివిధ సిఫారసులు చేయనున్నట్లు తెలిపారు. సమీక్ష సమావేశంలో సిడబ్ల్యూసి చైర్పర్సన్ శ్రీలక్ష్మి, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వి బాలసుభాషిణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ నాయక్, పిల్లల వైద్య విభాగం అధిపతి కె కోటేశ్వరరావు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి, సమాచార సాంకేతికతలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సిపిఓ మాస్టర్ ట్రైనర్ లక్ష్మీ ప్రసన్న చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024లకు సంబంధించి మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ తరగతులలో ఆమెతో పాటు మాస్టర్ ట్రైనర్స్ డిప్యూటీ సిఇఓ వెంకట్రామన్, మెప్మా పీడి కిరణ్ కుమార్లు పాల్గొని ఎంసీసీ ఐటీలపై అవగాహన కల్పించారు. సిపిఓ లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులు, ఎన్నికల నియమావళిపై ఏఎల్ఎంటీలకు అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు వచ్చే సమయంలో ప్రోటోకాల్ ఉండదని జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ ఆర్ వెంకట్రామన్ వివరించారు. ప్రభుత్వానికి సంబంధించి పథకాల పేర్లు, రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు కనిపించకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిర్వహించాలని, విధులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై తీసుకోవాల్సిన చర్యలపైన వివరించారు. మాక్ పోలింగ్ పై ఏఎల్ఎంటీలకు బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాడ్లపై వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ఈవీఎంలపై అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్కు మెప్మా పీడి కిరణ్ కుమార్ అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ రామ్మోహన్ రావు, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రెపో రేటు అనేది ఆర్బీఐ ఇతర బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు. 3 రోజుల సమీక్షా సమావేశం తర్వాత గురువారం ఉదయం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటులో మార్పు లేదని వెల్లడించారు. ద్రవ్యోల్బణం లక్ష్యానికి చేరువగా ఉందని, వృద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉందని దాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.69%గా ఉంది. 2024-25 సంవత్సరంలో 4% ఉంటుందని అంచనా. 2023-24 సంవత్సరంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడిపి 7.6% వృద్ధి చెందింది. ఇక 2023-24 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో జీడిపి 7.8%గా నమోదైంది. భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. కాగా ఆర్బీఐ 3 రోజుల ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆర్బీఐ సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో 6 ద్వైమాసిక సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సమావేశాల్లో వడ్డీ రేట్లు, ద్రవ్య సరఫరా, ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక సూచికలపై చర్చిస్తుంది. శ్రీకాకుళం రూరల్ పొన్నాం గ్రామంలో శ్రీ కేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో భాగవత సప్తాహం కార్యక్రమం 4వ రోజు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. భాగవత సప్తాహం కార్యక్రమంలో భాగంగా భాగవత పారాయణం జరిగింది. అలాగే ప్రముఖులు సుసరాపు చంద్రశేఖర్ శర్మ, బంకుపల్లి రమేష్, ధర్మపురి గౌరీ, శంకర శాస్త్రులు హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ప్రవచన కార్యక్రమాన్ని భక్తుల కోసం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనంతరం కమిటీ సభ్యులు పండితులను ఘనంగా సత్కరించారు. సుపరాపు ధనుంజయ శర్మ, ప్రధాన అర్చకులు మహేంద్రాడ, నారాయణాచార్యులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగగా భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోంగూరతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బి, మెగ్నీషియం. గోంగూర ఆకులను రాత్రి అంతా
నీటిలో నానబెట్టి మర్నాడు పరగడుపున ఆ నీటిని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్లో ఉంటుందని, అలాగే కొవ్వు తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదం నివారించడంలో గోంగూర కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపాన్ని సరిదిద్దుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుటలో కీలక భూమిక పుంటికూర పోషిస్తుందని వారు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.